హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 53వ రోజండి. ఈరోజు మా కాశ్మీర్ ప్రయాణం గురించి చెప్పాలనిపిస్తుంది. నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో పాటు రమ్మని గురువుగారిని మరో 4 స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నా. కాశ్మీర్కు 6 రైల్వే పాసులు, మా ప్రయాణ ఖర్చులకు సరిపడా డబ్బిస్తారా? నేను అనుకున్నట్టుగానే మా నాన్నగారు మనసారా నవ్వారు. నువ్వు ఈ కాకమ్మ కథ చెప్పటం ఇది 3వసారి. క్రిందటి వేసవిలోనూ అంతకుముందు వేసవిలోనూ ఇలాగే అడిగావు కదా. చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర గారు రాను అంటారు. నిజమే నాన్నగారు. కాశ్మీర్ విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వటం లేదో నాకు ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. కానీ నేను ఇప్పుడు మీ దగ్గర పాసులు తీసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారేమో అనిపిస్తుంది నాకు. అప్పటికైతే నాన్నగారు ఏమీ మాట్లాడలే. కానీ ఆ మరునాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తరువాత 6 పాసులు, ఒక 10 రూపాయల నోటు కట్ల నా చేతికిచ్చారు. నీవు ఉట్టిట్టి ప్రయాణానికి ఇలాంటి సొమ్ములేమీ అక్కర్లేదనుకుంటాను, అయినా ఇవిగో తీసుకో అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం నేను సంపాదించినవి తెచ్చి శ్రీ యుక్తేశ్వర గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కానీ మాట మట్టుకు ఎటు తేల్చలా. నాకు రావాలనే ఉంది, చూద్దాం అన్నారు. మరునాడు ఉదయం ఆశ్రమంలోని చిన్న శిష్యుడైన కనాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ మాట్లాడాల. మరో 3 స్నేహితులను కూడా నాతో రమ్మని చెప్పాను. రాజేంద్రనాథ్, మిత్ర, జ్యోతినాడి, మరో అబ్బాయి. మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయించుకున్నాం. శని, ఆదివారాలు 2 రోజులు కూడా కలకత్తాలోని ఉండిపోయాం. మా చుట్టాల అబ్బాయి పెళ్లి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతుంది. ఆ సామాన్ తీసుకొని సోమవారం ప్రొద్దుటే శ్రీరాంపూర్లో దిగాను. రాజేంద్ర ఆశ్రమం ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు. గురుదేవులు బయటికి షికారుకి వెళ్ళారు, అయితే ఆయన రానంటున్నారు. ఆ మాటకు నాకు ఎంతో విచారం కలిగిందో, నాలో అంత పట్టుదల కూడా పెరిగింది. కాశ్మీర్ వెళ్ళటానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినవని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి 3వసారి కూడా ఇక నేను అవకాశం ఇవ్వదలుచుకోవాలి. అయితే రాజేంద్ర ఒప్పుకున్నాడు. ఒక నౌకను సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళాను. గురుదేవులు లేకుండా కనాయి రాడని చెప్పి నాకు తెలుసు. పైగా ఆ సామాను కాపలా కాయటానికి ఎవరో ఒకరు అవసరం కూడా. అంతలో బిహారీ నా మనసులో మెదిలాడు. అతను వెనకటి రోజుల్లో మా ఇంట్లో నౌకరు కూడా. ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక మాస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావోయ్? శ్రీ యుక్తేశ్వర గారి ముఖంలో చిరునవ్వు అన్నమాటే లేదు. గురుదేవా, మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయటానికి మీరు కనాయి రావటం లేదని విన్నాను. అందుకోసం బిహారీ కోసం వెతుకుతున్నాను. క్రిందటేడు కాశ్మీర్ చుట్టానికి అతను ఎంతో మనసుపడ్డాడని, జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా. అవును, జ్ఞాపకమే ఉంది. అయినా బిహారీ రావటానికి ఒప్పుకుంటాడని నేను అనుకోవట్లా. దాంతో నా సహనం సన్నగిల్లింది. బిహారీ ఈ అవకాశం కోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను. మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కొద్ది దూరం నడిచిన తర్వాత మా స్కూల్ మాస్టర్ గారు ఇల్లు చేరుకున్నా. బిహారీ ముంగిట్లోనే తారసపడ్డాడు. అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీర్ పేరు చెప్పేసరికి చటుక్కున మాయమైంది. క్షమాపణ చెప్పుకుంటున్నట్లుగా ఏదో గొణుగుతూ తన యజమాని ఇంట్లో దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నా. బిహారీ ఇంతసేపు రాకపోవటానికి కారణం ప్రయాణపు ఏర్పాటు చేసుకుంటూ ఉండటమే అనుకున్నాను.
చివరిగా మరి వీధి గది తలుపు తట్టాను. బిహారీ దాదాపు అరగంట క్రితమే వెనక వైపు మెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన. అక్కడి నుంచి దిగాలు పడిపోతూ తిరిగి వస్తూ బిహారీని మాతో రమ్మని పిలవటంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లుందా, లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని నాలో నేను తర్కించుకున్నా. చర్చి దాటి వెళుతూ మళ్ళీ మా గురుదేవుని కలిశాను. ఆయన నా వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు, అయితే బిహారీ రాడన్నమాట. మరి ఇప్పుడు నీ ప్రయత్నం ఏమిటి? అదుపాజ్ఞలు పెట్టే తండ్రికి లొంగకూడదని ఎదురుస్తున్నటువంటి మొండి పిల్లవాడి మనస్థితి కలిగింది నాకు. మా బాబాయ్యని తన దగ్గర పనిచేసే లాల్ధార్ అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి. కావాలంటే మీ బాబాయ్ని కలుసుకో అన్నారు సురిక్తేశ్వర గారు. కానీ వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు అనిపించడం లేదు అన్నారు వెంటనే. ఆ మాటకు నేను కీడు శంకించినా నాలో తిరుగుబాటుతనం తలెత్తింది. గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్లో అడుగుపెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంట్ ప్లేడరు. ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించారు కూడా. బాబయ్య, ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీర్కు బయలుదేరుతున్నా. ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా అన్నాను. చాలా సంతోషం ముకుందా. నీ ప్రయాణానికి మరింత సుఖంగా జరగటానికి నేనేమైనా చేయగలసి ఉందా? ఆదరపూర్వకమైన ఈ మాటలతో నాలో ఉత్సాహం పెళ్ళుబుకింది. బాబయ్య, నువ్వు మీ నౌకరు లాల్ధారిని పంపించగలవా? ఈ మాటతో ఒక చిన్న భూకంపం పుట్టించినంత పనిచేసింది. మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి కుర్చీ తిరగబడి బల్ల మీద కాగితాలన్నీ కూడా అన్ని వైపులకు చెల్లాచెదురుగా ఎగిరిపోతూ, కొబ్బరి చెప్పుతో చేసిన ఆయన పొడుగాటి హుక్కా గొట్టం కూడా చటుక్కున కింద పడి పెద్ద రణగొణ ధ్వని అయ్యింది. ఓరి స్వార్థపరుడా, ఎంత విపరీతపు ఆలోచనరా! నా నౌకరిని కాస్త నువ్వు విలాసయాత్రకు తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళు ఎవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరుస్తున్నాడు ఆయన. నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యుడైన మా బాబయ్యలో ఇంత హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్యగోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్లుగా భావించాను. కోర్టు ఆఫీసు నుంచి నేను తిరుగుముఖం పట్టడంలో నడక కన్నా వేగమే ఎక్కువగా ఉంది. నేను ఆశ్రమాన్ని తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురు చూస్తూ గుమిగూడి ఉన్నారు. గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు ఆ తర్వాత నాలో పశ్చాత్తాపం నిండింది. ముకుంద, మరి కాసేపు నా దగ్గరుంటావా అని అడిగారు శ్రీ యుక్తేశ్వర గారు. రాజేంద్రను తక్కిన వాళ్లను వెంటనే బయలుదేరమను. వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకుని ఉంటారులే. కలకత్తా నుంచి కాశ్మీర్కు సాయంత్రం బయలుదేరి ఆఖరి బండి అందుకోవటానికి చాలా వ్యవధి ఉంటుంది. గురుదేవా, మీరు లేకుండా వెళ్ళటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదండి అన్నాను దిగులుగా. అయితే నేనన్న మాట రవంత కూడా పట్టించుకోలేదు. అంతలో మా స్నేహితులు ఒక గుర్రబండి తీసుకొచ్చి సామానంతా వేసుకుని వెళ్ళిపోయారు. నేను కనాయి గురుదేవుల పాత సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక్క అరగంట సేపు మౌనం దాల్చిన తర్వాత గురుదేవులు లేచి 2వ అంతస్తు భోజనాల గది వైపు వెళ్ళారు. కనాయి, ముకుందుడికి అన్న వడ్డించు, అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది కదా. నేను కూర్చున్న కంబళి ఆసనమేంచి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టిన కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండటం వల్ల తూలి పడిపోయాను. కత్తితో పొడుస్తున్నట్లుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరక కోపంలోకి హఠాత్తుగా విసిరిపారేస్తున్నట్లుగా అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పకూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలున్నాయని అనిపించింది. శ్రీ యుక్తేశ్వర గారు కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు.
గురుదేవా, నా ప్రాణాన్ని మీ ఆధీనం చేస్తున్నా అంటూ బాధగా అరిచాను. నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్టు అనిపించటమే దానికి కారణం. శ్రీ యుక్తేశ్వర గారు నా తలను తన ఒళ్ళో పెట్టుకొని అనురాగంతో నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు. చూశావా ముకుందా, ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది నీకు? సరిగ్గా ఈ సమయంలోనే ప్రయాణం పెట్టుకోవటం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే ఈ విధంగా నిన్ను ఆదుకోవాల్సి వచ్చింది అన్నారు ఆయన ప్రేమగా. మహాపురుషులు తమ శక్తులను బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని చివరికి నేను అర్థం చేసుకున్నాను. ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగానే పరిగణిస్తాడు. మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలు లేనంత సూక్ష్మమైంది. ఆయన బీహారీ ద్వారాను, మా బాబాయ్ ద్వారాను, రాజేంద్ర ద్వారాను, ఇతరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనలు సామాన్యంగానే భావిస్తారు. శ్రీ యుక్తేశ్వర గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలం కాలేదు. వెంటనే ఆయన కణాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబాయ్కి కూడా కబురు చేశారు. గురుదేవా, మీరే నాకు నయం చేయగలరు. ఇప్పుడు నాకు ఏ డాక్టరు అవసరంలా అన్నాను. బాబు, ఈశ్వర కృప నిన్ను కాపాడుతుంది. డాక్టర్ గురించి నువ్వేమీ దిగులు పడకు. ఆయన వచ్చేలోపే నీకు నయమైపోతుందిలే. గురుదేవుల పలుకులతో తీవ్రమైన బాధ వెంటనే విరగడైపోయింది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. అంతలోనే డాక్టర్ గారు వచ్చారు. నన్ను చాలా పరీక్షలు చేశారు. నువ్వు చాలా దారుణమైన బాధ అనిపించుంటావని అనిపిస్తుంది. ప్రయోగశాలలో పరీక్ష చేయటానికి నేను కొన్ని శాంపిల్ తీసుకువెళ్తాను అన్నారు ఆయన. మర్నాడు ప్రొద్దున్న హడావిడిగా వచ్చాడు డాక్టర్ గారు. అయితే నేను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా లేచి కూర్చొని నవ్వుతూ ఉన్నా. సరేలే, బాగుంది. ప్రాణం మీదకి రానివాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతకాని కొడుతున్నావే అంటూ నా చేతి మీద తట్టారు ఆయన. నేను తీసుకువచ్చిన శాంపిల్స్ పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని తెలుసుకున్న తర్వాత నిన్ను ప్రాణాలతో చూస్తాను అనుకోలేదయ్యా. నువ్వు చాలా అదృష్టవంతుడి నాయన. రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. నేను మనసారా అంగీకరించాను. ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలోనే కనిపించారు. గదిలో డాక్టర్ని కొంచెం నీరసపడ్డట్టుగా కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది. మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకెంతగానో కోపం వచ్చింది. నీకేమైనా జబ్బు చేసిందా? మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యథాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేక అవును అన్నా. బయలుదేరిందో ఓడ స్పెయిన్కు చేరాలని, తిరిగొచ్చింది వెంటనే అడంగుకు చేరకుండానే అని నవ్వుతూ పద్యాలు చదివా. గురుదేవులు గదిలోకి వచ్చారు. జబ్బు చేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను. గురువుగారు, నా 12వ ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ సాగల. చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది అంటూ ఆయన ఒడిలో తలవాల్చాను. మరి ఈరోజు ఈ మంచి మాటను అందరితో విరమించుకుందాం. రేపటి రోజున మరికొన్ని విశేషాలతో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. బాయ్.